హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 38. మనం బయటికి వెళ్దామా? చాలా రోజులైంది కదా అలా వెళ్ళి అన్నాడు కృష్ణ. చూద్దాంలే కన్నా, నేనైతే ముందు ఇంటికి వెళ్తాను అని జాను కృష్ణ వాళ్ళ ఇంటి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అలా జాను వాళ్ళ ఇంట్లో తెలియకుండా చాలా చక్కగా మేనేజ్ చేస్తూ కృష్ణతో పీకల్లోతు లవ్‌లో మునిగి తేలుతూ ఉంది మన జాను పాప. అది సమ్మర్. మే నెల. ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి. కృష్ణ, జాను షెడ్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. జాను అని పిలిచాడు కృష్ణ. హా కన్నా, మనం మళ్ళీ ఇంకో 25 డేస్ వరకి కలవడం కుదరదే అన్నాడు కృష్ణ. మాల వేసుకుంటున్నావా కన్నా అని అంది జాను. "హ్మ్. ఎవ్రీ ఇయర్ వేసుకుంటాను కదే." హా, అవును. 21 డేస్ కదా కన్నా. హ్మ్. అవును. ఓకే. ఓకేలే. నీ దర్శన భాగ్యమైతే దొరుకుతుంది కదా! అది చాల్లే నాకు అంది జాను. సరే అని చాలా సేపటి వరకు ఇద్దరూ అక్కడే ఉండి ఎవరి ఇళ్లల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కృష్ణ చెప్పినట్టుగానే 2 రోజుల తర్వాత ఆ రోజు మాల వేసుకునే రోజు ఉదయాన్నే 5 గంటలకి నదీ స్నానానికి వెళ్ళి వచ్చి, ఆ తర్వాత అక్కడి నుండి గుడికి వెళ్ళి అక్కడ హనుమాన్ మాల వేసుకొని ఇంటికి వచ్చాడు కృష్ణ. ఆ తర్వాత ఇంట్లో దేవుడి పీఠం పెట్టుకొని పంతులు గారితో పూజ చేయించారు. కృష్ణ మాలలో ఉన్న రోజులన్నీ కార్ రెంట్స్‌కి డ్రైవర్సే వెళ్తారు. కృష్ణకి వీలు కాదు కనుక. కానీ కాసేపు వాళ్ళ నాన్న షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనకి సాయంగా ఉండి వస్తాడు. ఇక మాలలో ఉన్నన్ని రోజులు మొత్తం ఉదయాన్నే లేవడం, ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి రావడం, మళ్ళీ సాయంత్రం గుడికి వెళ్ళి అక్కడ భజన చేసుకొని రావడం. ఇదే జరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం ఇంట్లో భిక్ష ఉంటుంది. ఓ రోజు గుడిలో కృష్ణ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా జాను, హారిక కూడా అదే గుడికి వచ్చారు. జాను కృష్ణని చూసి "నమస్కారం స్వామి" అని చెప్పి తను కూడా ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. కృష్ణ కూడా జానుని చూసి చిన్నగా నవ్వి "జై హనుమాన్ స్వామి" అని చెప్పి ప్రదక్షిణలు చేసుకొని దేవుడి సన్నిధిలో జపం చేసుకుంటూ ఉన్నాడు. జాను, హారిక వాళ్ళది దేవుడి దర్శనం అయిపోవడంతో కాసేపు దేవుడి మందిరంలో కూర్చొని వాళ్ళు ఇంటికి బయలుదేరారు. కృష్ణ 21 రోజులు మాలలో నిష్టగా ఉన్నాడు. అతడి మనసంతా దేవుడి ఆధీనంలో ఉంచుకొని ఆ దేవుడి ఆరాధనే చేసుకుంటూ ఉన్నాడు. ప్రతి ఏటా స్వామివారి మాల వేసుకుంటూ ఉంటాడు కృష్ణ. 21వ రోజు ఇంకో 20 మంది స్వాములను ఇంటికి పిలిచి, ఆ రోజు కృష్ణ వాళ్ళ ఇంట్లోనే భిక్ష ఏర్పాటు చేసి, ఆ రోజు సాయంత్రం భజన ఏర్పాటు చేశారు వాళ్ళ ఇంట్లో. చక్కగా ఆ దేవుడి పాటలతో, ఆ దేవుడి నామస్మరణతో 21 రోజుల దీక్షని పూర్తి చేసుకొని, ఆ హనుమాన్ క్షేత్రానికి వెళ్ళి మాల విరమణ చేసి వచ్చాడు కృష్ణ. కృష్ణ మాలలో ఉన్న రోజులంతా కూడా కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడుకోలేకపోయేవాళ్ళు కృష్ణ, జాను ఇద్దరు. జస్ట్ కృష్ణని చూసేది జాను అంతే. దీక్ష అయిపోయాక మళ్ళీ కృష్ణ రెంట్లకి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఎక్కడికి అంటే అక్కడికి వెళ్ళేవాడు. వెహికల్స్ బాధ్యత మొత్తం కృష్ణకి అప్పచెప్పేశారు ప్రసాద్ గారు. ఇక మనోడు కూడా ఆ బిజినెస్‌ని చాలా పైకి తీసుకురావాలి అని చాలా చాలా కష్టపడుతూ ఉన్నాడు. కృష్ణ ఓన్‌గా ఇంకో కారు కూడా కొన్నాడు. అతడి బిజినెస్‌లో మంచి లాభాలు కూడా పొందుతూ ఉన్నాడు. అతడి వర్క్ లైఫ్, లవ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కృష్ణ. ఆ రోజు కృష్ణకి 1 వీక్ వేరే ఊరికి వెళ్ళవలసిన కార్ రెంట్ ఒకటి వచ్చింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.